ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చేయి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చేయి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చేయి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చేయి. ఉపాధ్యాయులకు మొండి చేయి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి. సింగరేణి కార్మికులకు మొండి చేయి. చేనేత కార్మికులకు మొండి చేయి. గౌడన్నలకు మొండి చేయి. యాదవ సోదరులకు 2వ దశ గొర్రెలు ఇస్తారేమో అంటే మొండి చేయి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చేయి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చేయి. బీసీ సప్లైన్ పెట్టాం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్ళు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎంతో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువకు పెరిగిపోయింది. 29% పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉన్నదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్లో? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ను రద్దు చేశారు. ఆ టెండర్ను ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు, నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయనేదో అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా, ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండ్రు. నీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు, బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టలేని నువ్వు ఏదో ఇంటర్నేషనల్ స్కూళ్ళు, నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్ లో చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గవే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలే తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని బీఆర్ఎస్ అడిగింది. ఇప్పటిదాకా వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. కేవలం అవే కట్టుకథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినాం అంటుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది. బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది, మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్ లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000 50,000 చేసిండ్రు, 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు? అదేవిధంగా తలసరి ఆదాయం ఇవాళ బడ్జెట్లో చెప్పారు, దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యం, ఇది మీ చేతగానితనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2, జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ భట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బల్లలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బల్లలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడు. భట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుడు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజ్యం యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే. 1 రూపాయి ఇచ్చిందని ఒకరికి ఇచ్చింది లేదు. చూస్తే ఏమున్నది? అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్.
ఏమనంటే క్యూర్, ప్యూర్, రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. క్యూర్, ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి క్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కల ఆట గురించే చెప్పిండ్రు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో అని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కల ఆట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కల ఆట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు ఇవాళ.